హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ మిల్లెట్ ఫ్రైడ్ రైస్. ఈరోజు మనం ఈ రెసిపీ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దానిలో నూనె నెయ్యి వేడైన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కొంచెం స్మెల్ వేరేగా ఉంటుంది, అందుకని నేను ఫస్ట్ క్యాప్సికమ్ వేసి వేయించుకున్నాను. అది ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేసి ఫ్రై చేసి మగ్గిన తర్వాత మనం అందులోకి కూరగాయల ముక్కలు వేసుకోవాలి. అవి ఏం కూరగాయలు అంటే మీ దగ్గర మీ ఇష్టం, మీ ఇంట్లో ఏం ఉన్నాయో అవి వేసుకోండి. నేను పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా 2 వంకాయలు వేసాను. ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత పసుపు, ఒక 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసాను. మీ కారం మీకు తగినట్టు వేసుకోండి. దాని తర్వాత 2 స్పూన్స్ పెరుగు అయితే వేసానండి. నేను చెప్పడం మర్చిపోయాను, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అది నేనైతే మర్చిపోయాను, సారీ అండి. ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. నేను 1.5 గ్లాసు ఫాక్స్టైల్ మిల్లెట్ తీసుకున్నాను, అంటే కొర్రలు. దానికి 1.5 గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున మొత్తం నేను నీళ్ళైతే పోసుకున్నానండి. మీరు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా రావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి, లేదు గట్టిగా కావాలంటే కొంచెం తగ్గించి పోసుకోవచ్చు. ఉప్పు అంతా చెక్ చేసుకొని కొంచెం నీళ్ళంతా మరిగేలాగా చూసుకోవాలండి. నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కొర్రల్ని వేసుకోవాలి. ఆ కొర్రలు కొంచెం కడగడానికి చాలా టైమే పడుతుందండి, అందుకని మీరు కొద్దిసేపు కొర్రల్ని నీటిలో అట్లే పెట్టేసి వదిలేసి ఒక 10 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ వాష్ చేయండి. ఆ నల్లగా ఉన్న నీళ్ళన్నీ మారి క్లియర్గా వచ్చే వరకు కడగాలండి. ఇప్పుడు మనకు నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు నేను కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. పుదీనా కూడా వేయండి. నా దగ్గర పుదీనా లేదు, అందుకని నేను వేయలేదు. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొర్రలు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని 4 to 5 విజిల్స్ రానిచ్చండి. నా దగ్గర ఉన్న కొర్రలు కొంచెం పాతవండి, అవి కొంచెం గట్టిగా వస్తాయి, అందుకని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. 4 to 5 విజిల్స్ వస్తే కొర్రలు ఫ్రైడ్ రైస్ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.